సో, చాలామంది సియాటికాకి, వారికోస్ వెయిన్స్‌కి డిఫరెన్స్ తెలియక బాధపడుతుంటారు. ఇది సియాటికా అని అనుకుంటారు. లేకపోతే ఇది కాదు. సో, ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి షియాటిక్ డిఫరెన్షియేషన్ నేను ఇప్పుడు చెప్తాను ఒకటి షార్ట్‌లీ. బట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక డాక్టర్, ఒక స్పెషలిస్ట్ మీకు ఎంఆర్ఐ ఏదో కన్ఫర్మ్ చేసి చెప్పకుండా యూ షుడ్ నాట్ డయాగ్నోస్ యువర్ సెల్ఫ్ ఎస్ షియాటికా. ఓకే, సింపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఇండియాలో చాలా ఎక్కువ. ఏ గూగుల్ అయితే మనం పేషెంట్స్ రీచ్ అవ్వడం వాడుకుంటున్నామో ఆ గూగుల్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు చూసేసుకొని నాకు ఈ జబ్బు అని చెప్పేసుకుంటున్నారు. చాలా దారుణం. పోతే సిమ్టమ్స్కి వస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. తొడలు, పిక్కలు నొప్పులు ఉంటాయి. ఫ్రంట్ టు బ్యాక్ కూడా నొప్పులు ఉంటాయి. కొంచెం లేచి నడిచిన తర్వాత బాగా పెయిన్స్ అనిపిస్తాయి. వేరే షియాటికా పెయిన్ ఏంటంటే ఈ బ్యాక్ అనమాట, తొడ వెనుక భాగంలో ఒక లైన్ మాదిరి ఉంటుంది. ఒక స్ట్రెయిట్ లైన్ మాదిరి ఒక డెర్మటోమ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్, షియాటికా ఇస్ వెరీ డిఫరెంట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు లెగ్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ని సంప్రదించి అసలు ఏంటి ప్రాబ్లము, ఎలా ఉంటుంది, స్కానింగ్ చేయించుకొని మొత్తం కన్ఫర్మ్ చేసుకోవడం అవసరం.